హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 13th డే. సో ఇన్ని డేస్ ఏమేమైతే బ్లాగ్స్ తీసామో అన్ని ఫుడ్ బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు కూడా ఒక చిన్న ఫుడ్ బ్లాగే తీద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఏం తీద్దామని బ్లాగ్ అనుకునేటప్పుడు రూమ్కి వెళ్తుండే మధ్యలో నాకు బాదం పాలు బండి అనిపించింది అనమాట. అండ్ ఈ ఏరియాలో ఇది ఎస్పెషల్లీ కొంచెం ఫేమస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇక్కడ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఈ బండి వచ్చేసి మనకి కూకట్పల్లి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. టువర్డ్స్ మియాపూర్ రోడ్లో ఉంది. సో ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది చూపిస్తాను. లెట్స్ గో. సో మనకి ఇక్కడ వచ్చేసి 5 డిఫరెంట్ మెనూ ఉన్నాయన్నమాట. అన్నీ మనకి ఎఫోర్డబుల్ ప్రైసెస్ అనమాట. జస్ట్ 20 రూపీస్, 20, 10, 10. అండ్ మనం వేరే దగ్గరికి వెళ్తే ఈ ప్రైసెస్ మనం ఎక్కడ చూడం. బట్ సో ఇక్కడ అన్నీ అనమాట. అన్న మీ నేమ్? రవికుమార్. సో లాస్ట్ 3 years నుంచి ఇక్కడనే పెట్టారా? 3 సంవత్సరాలు అయిందా? ఓకే. సో యాక్చువల్లీ బండి వచ్చేసి ఇక్కడ లాస్ట్ 3 years నుంచి ఉందన్నమాట. అండ్ ఆ అన్న కూడా ఇక్కడే ఉంటాడు బేసిక్గా. సో రోజైతే మ్యాక్సిమం చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ బండి దగ్గరికి వస్తారు తీసుకోవడానికి. అండ్ పక్కన కూడా చాలా షాప్స్ ఉంటాయి, ఫుడ్ స్ట్రీటే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రూట్లో మాత్రం చాలా వరకు అన్ని ఫుడ్ స్ట్రీట్సే ఉంటాయి అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ ఏరియా గురించి అయితే మొత్తం తెలుసు. సో మనమైతే ఇప్పుడు ఇది తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఆ టేస్ట్ కూడా చూద్దాం, అన్నీ కూడా చూపిస్తాం. వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాం. ఫ్రూట్ సలాడ్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో నా ఫ్రూట్ సలాడ్ అయితే వచ్చింది. సో ఇగో టేస్ట్ మాత్రం అబోవ్ యావరేజ్ ఉంది. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే ప్రైస్ ఉంది కదా ఆ ప్రైస్కి అండ్ ఈ క్వాలిటీకి అంటే ఫుడ్ టేస్ట్కి మాత్రం ఏమాత్రం మ్యాచింగ్ కాదనమాట. అదే మనం మాదాపూర్ హైటెక్ సిటీలో చూసుకుంటే 50 రూపీస్ అనమాట. ఇదే ఫ్రూట్ సలాడ్ 50 రూపీస్, 60 రూపీస్ ఉంది. సో ఇక్కడ 20 రూపీస్ ఫ్రూట్ సలాడ్కి అండ్ 20 రూపీస్ బాదం మిల్క్కి అండ్ వేరే వాటికి 10 రూపీస్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే చాలా వర్క్. అండ్ చాలామంది ఏంటంటే ఫుడ్ అనగానే హైటెక్ సిటీ, మాదాపూర్, డిఎల్ఎఫ్ ఇటు వెళ్తారు కదా. బట్ మనకి కూకట్పల్లిలో ఉండే వాళ్ళకి మాత్రం చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సేమ్ ఇదే గల్లీలో ఏదైతే కూకట్పల్లి నెక్సెస్ మాల్ గల్లీలోనే చాలా ఉన్నాయి. బట్ మనకి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ప్రైస్ అనమాట. ఎందుకంటే మనం ఎఫోర్డబుల్గా మనం ప్రైజెస్ ఉన్నప్పుడే మనం ఇలాంటివి కొంచెం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ ఫ్రెండ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ బిలో పోటీ ఫ్యామిలీస్ కొంతమంది ఏంటంటే కొన్ని పే చేసుకోలేరు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి కూకట్పల్లి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అందులో ఈ ప్రైజెస్ చూసిన తర్వాత రియలీ సర్ప్రైజ్ అనమాట. సో అది అండ్ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం అంతా యాంబియన్స్ లేదనంటే అట్లనే కాదు. బట్ ఇట్లా నైట్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్, కూర్చోవచ్చు ఫ్రెండ్స్ తోటి. అండ్ ఎవరినైనా మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఇట్లా సీటింగ్స్ అరేంజ్మెంట్ చేశారు. అండ్ రోడ్డు పక్కనే ఒక చల్ల గాలికి సో అట్లా తిని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట. నాలాగా ఇగో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 5 types ఆఫ్ మెనూ డిషెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్, అండ్ సెకండ్ వచ్చేసి బాదం మిల్క్,
గ్రేప్ జ్యూస్, లెమన్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. సో ఇవన్నీ జస్ట్ 20, 10, 10. సో అట్లా. సో మినిమల్ ప్రైజెస్ లైక్ ఈ బాదం మిల్క్ వ్లాగ్ అయితే అదనమాట. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ ఇది. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం ఎందాక బాదం బండి ఏదైతే మనం వీడియో తీసామో అది ఎందుకు తీసానంటే లైక్ అందరూ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి అండ్ వాటికి కూడా వెళ్తారు కదా. సో ఇట్లాంటి వాటికి అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మినిమల్ రేట్స్లో ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక మంచి వ్లాగ్ అయితే తీసాను అయితే నేను అనుకుంటున్నా. అండ్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ రెస్టారెంట్స్ లైక్ ఏదంటే లైక్ అంత హై బడ్జెట్ రెస్టారెంట్స్ కాకుండా కొంచెం బడ్జెట్ రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే లేకుంటే స్ట్రీట్ ఫుడ్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం కింద కామెంట్లో చెప్పండి. లైక్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దాట్ హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా. సో అంతేకాకుండా సో అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 14.